రాజకీయ చైతన్యానికి మారుపేరు పశ్చిమ బెంగాల్. దశాబ్దాల కమ్యూనిస్టు పాలనను కోకటి వేళ్లతో పెకలించిన మమతా బెనర్జీని అదే గడ్డపై సొంత నియోజకవర్గంలోనే ఓడించి ది గ్రేట్ జైంట్ కిల్లర్గా నిలిచిన నాయకుడు ఎవరో తెలుసా? ఆయనే సువేందు అధికారి. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో మమతా బెనర్జీ తరువాతి స్థానంలో ఉన్న ఆయన నేడు బెంగాల్లో బీజేపీకి ప్రధాన ముఖ చిత్రంగా ఉన్నాడు. ఆయన సువేందు అధికారి 1970 డిసెంబర్ 15న పశ్చిమ బెంగాల్లోని పూర్వ మేదినీపూర్ జిల్లా కాంతిలో జన్మించారు. ఆయన హిందూ మతానికి చెందినవారు. సామాజిక వర్గపరంగా బెంగాల్లో ప్రాధాన్యత కలిగిన మహిష్యా కులానికి చెందిన నేత. తండ్రి సువేందు అధికారి తండ్రి రాజకీయాల్లోకి అనుకోకుండా రాలేదు. ఆయనకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి శిశిర్ అధికారి బెంగాల్ రాజకీయాల్లో ఒక లెజెండ్. శిశిర్ అధికారి 3 సార్లు ఎంపీగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. కాబట్టి సువేందు అధికారికి చిన్నతనం నుండే రాజకీయం వంటబట్టింది. ఆయన కాంతిలోనే విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇక గ్రాడ్యుయేషన్ తదుపరి ఆయన కలకత్తా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయటం జరిగింది. సువేందు అధికారి వ్యక్తిగత జీవితంలో ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. అదేంటంటే 24 గంటలు రాజకీయాలు, ప్రజాసేవలోనే గడపటం వల్ల ఆయన వివాహం చేసుకోలేదు. అవివాహితుడు. ప్రజాసేవే పరమావధిగా బ్రహ్మచారిగా ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక పెళ్లి చేసుకున్నా గానీ బ్రహ్మచారిగానే మిగిలిపోయిన మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆదర్శంగా మనకి గుర్తుకు వస్తారు. ఇదే ఆయనకు ప్రజలలో ఒక స్వచ్ఛమైన ఇమేజ్ను తెచ్చిపెట్టింది. ఇక సువేందు అధికారి పొలిటికల్ గ్రాఫ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆయన విద్యార్థి దశలోనే కాంగ్రెస్ విద్యార్థి విభాగం ద్వారా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2006లో కాంతి సౌత్ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో అప్పటికే తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అని ఒక దుకాణం పెట్టుకున్నారు. ఆ తృణమూల్ కాంగ్రెస్ తరఫున లోక్సభ స్థానం నుంచి మొదటిసారిగా ఎంపీగా విజయం సాధించారు. 2014లో అదే తమ్లూక్ లోక్సభ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. 2016లో జాతీయ రాజకీయాల నుండి మళ్లీ వెస్ట్ బెంగాల్ రాజకీయాలకు వచ్చారు. ఈసారి నందిగ్రామ్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మమతా బెనర్జీ కేబినెట్లో రవాణా శాఖ, జలవనరుల శాఖ మంత్రిగా చక్రం తిప్పారు. అయితే 2021లో నెంబర్ 2గా వెలుగొందుతున్న సువేందు అధికారి భాజపాలో చేరి నందిగ్రామ్ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి మమతా బెనర్జీని ఎదుర్కొని గెలవటం జరిగింది. ఇది జైంట్ కిల్లర్. అప్పుడే సువేందు అధికారి భారతీయ జనతా పార్టీ ఆ ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోయినప్పటికీ సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించడం ద్వారా జైంట్ కిల్లర్ మొదటిసారి అయ్యారు. అది తిరిగి 2026 ఇటీవల ఎన్నికల్లో తిరిగి మరల భాజపా తరపున 2 నియోజకవర్గాల్లో నందిగ్రామ్లోనూ మళ్లీ బరాన్పూర్లోనూ 2 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో మమతా బెనర్జీ మీద గెలవటం, నందిగ్రామ్లో కూడా 2 నియోజకవర్గంలో కూడా గెలవటం. మరి వెస్ట్ బెంగాల్లో బీజేపీని అధికారంలోకి రావటానికి సువేందు అధికారి తీవ్రంగా శ్రమించారు అని చెప్పాలి. సువేందు అధికారికి జైంట్ కిల్లర్ అనే పేరు ఊరకే రాలేదు. ఆయన 2 సార్లు హిస్టారికల్ విజయాన్ని సాధించారు. బెంగాల్ను 34 ఏళ్ల పాటు పరిపాలించిన లెఫ్ట్ ఫ్రంట్ అంటే కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుగొట్టిన నందిగ్రామ్ భూసేకరణ ఉద్యమం వెనుక అస్సలు సిస్సలైన మాస్టర్ మైండ్ సువేందు అధికారి. ఆయన 2009 ఎన్నికల్లో
కమ్యూనిస్ట్ స్ట్రాంగ్ మ్యాన్ లక్ష్మణ్ సేత్ను ఓడించి కమ్యూనిస్టుల పతనానికి నాంది పలికారు. ఎక్కడ? నందిగ్రామ్లోనే. జైంట్ కిల్లర్ అని మొదటిసారిగా అన్నది 2021. ఇది దేశాన్ని ఉర్రూతలొగించిన ఘట్టం. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి సిట్టింగ్ సీఎం మమతా బెనర్జీని నందిగ్రామ్ వీధుల్లో ఢీకొట్టింది సురేంద్ర అధికారి. కేవలం 1956 ఓట్ల తేడాతో మమతా బెనర్జీని ఓడించి దేశ రాజకీయాల్లోనే బిగ్ జైంట్ కిల్లర్గా హిస్టరీని క్రియేట్ చేశారు సువేంద్ర అధికారి. ఇక సువేంద్ర అధికారికి ప్రత్యేకం అంటూ ఎవరు పొలిటికల్ గురువు లేరు. తన తండ్రి శిశిర్ అధికారిని చూస్తూ పెరిగిన ఆయన క్షేత్రస్థాయిలో పోరాటాలనే తన గురువుగా మార్చుకున్నారు. ఇక ఆయన ఐడియాలజీ ఒకప్పుడు ప్రాంతీయవాద లౌకికవాద రాజకీయాలు చేసిన సువేంద్ర అధికారి ఇప్పుడు పక్కా జాతీయవాద రాష్ట్రీయవాద హిందుత్వ ఐడియాలజీని ఆయన నమ్ముకున్నారు. బెంగాల్లో చొరబాటుదారులకు వ్యతిరేకంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన గళం విప్పుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన అంటుంటారు, బెంగాల్ని మొత్తాన్ని అది ఊపేసింది ఆ ప్రచారం. నందిగ్రామ్లో బేగం అంటే మమతా బెనర్జీని ఆయన బేగం అని అంటుంటారు. నందిగ్రామ్లో బేగంను ఓడించి అసలైన బెంగాలీ పౌరుల గెలుపును చాటి చెబుతా అన్నారు. అలాగే చేశారు కూడా. అలాగే అసెంబ్లీలో ఆయన తరచు అనే మాట బెంగాల్లో ఖూనీ అవుతోంది. ఏంటి? ప్రజాస్వామ్యం. దీనికి అంతం త్వరలోనే ఉండబోతుంది, త్వరలోనే ఉంటుంది. బెంగాల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది, దీనికి అంతం త్వరలోనే ఉంటుందని ఆయన అసెంబ్లీలో అన్న మాటని నిజం చేస్తూ అసెంబ్లీకి సీఎంగా ఆయన అడుగుపెట్టే ముంగిట ఉన్నారని చెప్పాలి. మరి ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 200కు పైగా స్థానాలు సంపాదించి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక అధికార పీఠం అన్న తర్వాత ముఖ్యమంత్రి పదవి ఎవరికొవరికి భారతీయ జనతా పార్టీలో ముందల వరుసలో మొదటి వ్యక్తిగా ఉన్న సువేంద్ర అధికారికి వచ్చే అవకాశం ఉందని అందరూ అంటున్నారు. ఇటీవల 2-3 పేర్లు కూడా వస్తా ఉన్నాయి. ఆయనకి రావడానికి బలమైన కారణాలు ఏంటంటే క్యాడర్ మీద హోల్డ్ ఉంది, మాస్ ఫాలోయింగ్ ఉంది. బెంగాల్లోని 294 నియోజకవర్గాల్లో 60 నుంచి 70 నియోజకవర్గాల్లో ఆయన కుటుంబానికి మంచి పట్టుంది. అది కాకుండా కలకత్తా అంటే వెస్ట్ బెంగాల్లోని మేజర్ పంచాయతీలు అన్నిట్లోనూ వ్యక్తిగతంగా ఆయనకు పట్టు అవగాహన కూడా ఉంది ఆ పంచాయతీల మీద. అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అన్నమాట. బెంగాల్లో బీజేపీకి ఎంతో మంది నేతలున్నా మమతా బెనర్జీ కళ్లల్లోకి కళ్లు పెట్టి ఆమె వ్యూహాలను చదివి ఆమెను ఢీకొట్టిన ఏకైక వీరుడు సువేంద్ర అధికారి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, అమిత్ షా గారి ఆశీస్సులు సురేంద్ర అధికారి మీద పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళిద్దరికీ ఈయన మీద ఎంతో నమ్మకం కూడా ఉంది. అందుకనే ఇటీవల ఎన్నికల్లో ఆయనకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఇక సామాజిక కుల సమీకరణాలు కూడా చూసుకోవాలి కదా ముఖ్యమంత్రి పీఠం అన్న తర్వాత. బెంగాల్లో అత్యంత కీలకమైన మహిష్యా సామాజిక వర్గానికి చెందిన నేత కావటం సువేంద్ర అధికారికి కలిసి వచ్చే అంశం. ఈయన హిందువుల ఓట్లను ఏకీకృతం చేయగలిగిన సామర్థ్యం ఆయన బీజేపీకి విజయావకాశాన్ని తెచ్చింది. కమ్యూనిస్టు కోటలను బద్దలుకొట్టి మమతను సైతం గడగడలాడించిన సువేందు అధికారి బెంగాల్ రాజకీయాల్లో దళపతిలా దూసుకుపోతున్నాడు. ఆయన ముఖ్యమంత్రి కావాలని మనసారా కోరుకుంటూ కాయ్ టీవీ మీడియా. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.